రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 వచ్చు. ఆమేన్. దేవుని కుమారులై ఉందురు. దేవుని ఇప్పుడే దేవుని ఆత్మ పొందుకోండిరా అంటే ఇంకా పొందుకోవడం సాధ్యం కదా మనకి. పొందుకున్న వాళ్ళు ఏం చేయట్లేదు అంటే పరిశుద్ధాత్మ పొందుకుని అయిపోయిందండి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆ ఆత్మ నిన్ను నడిపిస్తుంది. హలో చెప్పండి. ఆ ఆత్మ నిన్ను ప్రేరేపణ చేస్తుంది. ఒక వస్తువుని చూసినప్పుడు తినాలనే ఒక ప్రేరణ ఎలా జరుగుతుందో, బయట ప్రేరణలు ఎలా జరుగుతుందో, ప్రేరణలు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఆ ప్రేరణలు ఈ లోక సంబంధంగా జరుగుతుంటాయి. బైబిల్ ఏమని చెప్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా కూడా ప్రేరణ జరుగుతుంది. ఆమేన్. అందుకే బైబిల్ చెప్తుంది, ఈ బైబిల్ అంతా కూడా దేవుని ప్రవచనము, దేవుని మాట అంటున్నాం. అవునా కదా? దేవుని మాట అంటున్నాం, దీని ప్రకారం మనం నడుస్తున్నాం. కానీ ఇదంతా ఎలా రాశారు? మనుషుల జ్ఞానం వల్ల రాయబడదు. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై రాశారు. అంతే చెప్పిన బైబిల్. మనుషులు పరిశుద్ధాత్మ చేత, అందుకే ఇది ప్రవచనమైంది, వాక్యమైంది, దేవుని మాట అయింది. స్తోత్రం. అంటే దేవుని ద్వారా రాయబడింది బైబిల్. ఆమేన్. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపులోకి నువ్వు వెళ్ళాలా? ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకోవడం కాదు, ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా నడిచినప్పుడు నువ్వు ఏమవుతావు అంటే దేవుని కుమారులు అవుతారు. ఆత్మను పొందుకోవడమే కాదు, ఆత్మ ప్రకారంగా మనము జీవించి నడవాలి. ఆత్మ పొందుకున్న ప్రతి వారు ఆత్మ అంతరంగంలో ఒక చోటిచ్చి, ఆ ఆలోచనకి శబ్దానికి ఒక చోటిచ్చి అన్నిటి గురించి చెప్తారు. మీకు విషయం తెలుసా? మీరు అది ఇది వాళ్ళని వీళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ప్రార్థన పూర్వకంగా ఆత్మను అలవాటు చేసుకుంటే ఆ ఆత్మ నీకేం చేస్తారంటే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం చదవండి. 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వల్ల పొందిన అభిషేకం మీలో నిలిచుచున్నది కనుక ఎవరో మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు, అన్నిటిని గురించి బోధించుచూ ఉన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పమన్నగా. బైబిల్ ఏమంటుందంటే ఆత్మ పొందుకున్న వాళ్ళకి ఎవరు బోధించాల్సిన అవసరం అండి. మేము పాస్టర్ వాళ్ళని అనేకుడికి బోధించుదామని ట్రైనింగ్కి వెళ్ళానండి అంటారు. యేసయ్య ఆత్మ నీకు బోధిస్తుంది. అందుకే నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. నీకు మనిషి చెప్పే బోధ కంటే ఆత్మ నేర్పించే బోధ చాలా శ్రేష్టమైంది, వాక్యానుసారమైంది. పరిశుద్ధాత్మ అన్నిటిని గురించి నేర్పిస్తాడు, బోధిస్తాడు, అన్నిటి గురించి బోధిస్తాడు. అందుకే ఆత్మాభిషేకాన్ని పొందుకొని ఆత్మానుసారంగా నువ్వేం చేయాలా? నడవాలి. ఆమేన్. ఆత్మ చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఫిలిప్ని ఒకరోజు ఇంట్లో శుభ్రంగా మధ్యాహ్నం తిని కొనుక్కున్నాడు. వెంటనే ఆత్మ అంటుంది గాజారణ్యానికి పరిగెత్తు అంది. ఇక ఆయన ఏమి తెలియకుండా లేచి పరిగెత్తుతా ఉన్నాడు. అలా పరిగెత్తుని మనం ఏమంటాం? పిచ్చోడ్రా అంటాం. ఎందుకు పరిగెత్తున్నాం అంటే తెలియదు ఆయనకి. పరిగెత్తుతున్నాడు అంతే. ప్రేరణ చేస్తుంది గాజారణ్యానికి వెళ్ళిపో అని. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళిపోయి నిలబడ్డాడు. తర్వాత ఆత్ముడు చెప్పాడు, అది గుర్రం మీద ఉన్నవాడిని కలుసుకో అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. ఇక వేసే ఆయనకి అర్థమైపోయింది. కలుసుకో అన్నాడంటే ఇక ఈయన సువార్త చెప్పమని. సో అక్కడ ఆయన జ్ఞానాన్ని ఉపయోగించి సువార్త చెప్పాడు. మీరు ఉపయోగించుకోవాల్సిన స్థితి ఏంటంటే మనుషులు ఏమంటున్నారో కొన్ని మన విషయాలు తెలియదు. స్తోత్రం కలుగును గాక. నేను చాలాసార్లు చూసా. అంతకుముందు ప్రార్థన 9 గంటలని చెప్పిన తర్వాత ఎవరికన్నా ప్రార్థనలు కూర్చుంటే ఇంకా కూర్చో కాసేపు అంటాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆయనకేమో టైంకి వస్తానని చెప్పి నేను ఇప్పుడు నేను వెళ్ళలేదు అనుకుని ఎలా ఉంటుంది? నన్ను తిట్టుకోవడం ఉంటుంది. ఇప్పుడు ఏసే నాకు పరీక్ష అనుకో, అప్పుడప్పుడు జరుగుతుంది. అది ఇంకోసేపు కూర్చో అంటాడు అంతే. ఆమె చెప్పండి. జాన్ నాక్స్ అని ఒక సేవకుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ వాక్యం చెప్తేనే ఆయన కదులుతాడు. ఉదయం 9 గంటలకు ప్రార్థన చెప్తాడు. అందరు పాటలు పాడుతూ ఉంటారు, ఆరాధన చేస్తుంటారు. ఆయన ప్రార్థనలో ఉంటాడు. ప్రార్థనలో ఆయన వాక్ ఇచ్చిన తర్వాత అప్పుడు వస్తాడంట. అది 9:30 అయిద్దంట, కొన్ని సమయాల్లో 10 అవుతుందంట, కొన్ని సమయాల్లో కూర్చోమంటాడంట. ఒకసారి చూడండి, పరిశుద్ధాత్మ దగ్గర వాక్యం కొరకు చూస్తున్నాడు. 9 అయిపోయింది, ఆరాధన స్టార్ట్ అయింది. దేవుడి వాక్యం ఆయనకి ఇవ్వాల. ఆత్మ ప్రేరణలో ఏ వాక్యం పుట్టట్లా. 10 అయిపోయింది, 11 అయిపోయింది. ఇక 11 కూడా రాకపోతే సంఘం ఉంటారు. హల్లెలూయా. 11 దాకా వెయిట్ చేసి దేవుని దగ్గర నుంచి వాక్కు రాకపోతే డైరెక్ట్గా చర్చికి వచ్చి అందరూ లేచిన పడదాం, చివరి ప్రార్థన చేద్దాం అన్నాడు. హల్లెలూయా. చివరి ప్రార్థన చేసి
ఆశీర్వదించి అందరి నెత్తి మీద చేతులు వేసి వెళ్ళాడు. ప్రపంచంలో ఇలా చేసిన సేవకుడు ఆయన ఒక్కడే, జాన్ నాక్స్ అని ఏమన్నాడు. అది మనం అనుకో, నాలంటోడు అనుకో, ఈరోజు వాక్యం దేవుడు వెళ్ళదు కాబట్టి పాత వాక్యం ఏదో ఒకటి తీసుకొని చెప్పేద్దాంలే, లేదా జనం ఊరుకోరు అనుకుంటారు ఏ సేవకుడైనా. కానీ అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణలో ఆత్మ నడిపింపు లేకపోతే, ఆత్మ నడిపింపు లేని వాక్యం నేను చెప్పడం సంఘానికి క్షేమం కాదని ఆ రోజు లేపి, ఈరోజు నా దగ్గర ఉంది ఒకటే ఆశీర్వాదం, దేవుని వాక్యం నాకు ఆత్ముడు ఇవ్వలేదని జనాన్ని ఆ రోజు వాక్యం ఇవ్వకుండా ఆశీర్వదించి పంపించాడు. అలాంటి సేవకుడు ఒక మాదిరి. ఆమె మిమ్మల్ని కానీ ఒకరోజు మొదటి సండే మంచి ఊపి మీద వచ్చేస్తారు, మీరు ఉపవాసాలు చేసుకుంటా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా, కానీ పరలోక ప్రార్థన చేసి పంపిస్తే నెక్స్ట్ వారం నుంచి అంతమంది ఉంటారు చూడాలి, చెయ్యాలి అట్లా. స్తోత్రం. దేవుడు ఒకవేళ చేస్తే, అందుకే ముందు రోజు నుంచి నేను బతులు అడుగుంటూ ఉంటాను, వాక్యం ప్రభు ఇవ్వకపోతే, ప్రభు మనం చెప్పిన వాక్యం అయినా అది ప్రభు ఇవ్వాలి. స్తోత్రం. అది ఈరోజు చెప్పరా అని చెప్పాలి. ఆమె చెప్పండి. అలా లేకపోతే అది ప్రభు ప్రేరణ లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారానే నడిపింపు ద్వారానే. అసలు సంఘానికి పాస్టర్ అంటే వేసే, మేము అసిస్టెంట్ పాస్టర్, తల్లో నుంచే రావాలి శరీరానికి ఏదైనా కానీ. తల్లో బుర్ర ఏం పని చేయకుండా ఈ శరీరం ఊగింది అనుకునే క్షమ అయితే శరీరానికి కుదరదు. సో ఇప్పుడు అలాంటి ఆత్మ ప్రేరణతో లేచే సేవకుల కొరకు మీరు ప్రార్థన చేదురు కాక, మీరు ఆత్మ నడిపింపుతో వెళ్ళండి. అందుకే ఆత్మానుసారంగా నడిచేవాడు మనకు పెచ్చోళ్ళగా కనిపిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడు ఆత్మతో నడిపించబడే వాళ్ళని రోజు క్రమంగా చేపించడు. ఈరోజు పనుకోమంటాడు, రేపు ఉదయం లేవమంటాడు, కొన్ని సమయాల్లో ఆడు చూపించి ఆడి కోసం ప్రార్థన చేయమంటాడు. అందుకే యేసు బైబిల్ ఒక మాట ఉంది, సమయమందును అసమయమందును ప్రయాసపడండి. ఎప్పటికీ ఎన్నటికీ ప్రభు కార్యాభివృద్ధులందు ఆసక్తుడుగానే ఉండండి. ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెను చెప్పాలి. ఒక సేవకుడు జీవిత చరిత్ర చదివితే పరిశుద్ధాత్ముడు ఒక దేశానికి వెళ్ళమన్నాడట. పాపం ఈయన వెళ్ళిపోయాడు పరిచయం చేద్దామని. వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక నెల, మహా అయితే 10 రోజులు 2 నెలలు ఉంచి తీసుకొస్తాను అనుకున్నాడు. 13 సంవత్సరాలు అక్కడ ఉన్నాడట. 13 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోరా అన్నాడట. ఆశ్చర్య విషయం ఏంటంటే 13 సంవత్సరాలండి ఆయన భార్యని ఆయన చూడాల. 13 సంవత్సరాలు ఆయన భార్యని చూడలేదు. అలా ఇలాంటి వాక్యం ఉన్నప్పుడు ఏంట్రా మనం చేసే సేవ? స్తోత్రం కలుగును కాక. ఏం చేస్తున్నాం? ఆత్మ నడిపింపుతో నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. పరిపూర్ణంగా ఆత్మ వశమవుతుంది కాక. ఆత్మానుసారంగా నడిస్తే కుమారత్వం వస్తుంది. సంపూర్ణంగా అని కుమారులు నడిపించబడతాం. ఆమేన్. పేతురు గురించి బైబిల్ చెప్తుంది. పేతురు రాసిన పత్రిక, అపోస్తులు 10వ అధ్యాయం 17 చదవండి. 10-17. పేతురుకు తనకు కలిగిన దర్శనం ఏదో ఉందని ఆయన ఆకలితో ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆ దర్శనం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆత్ముడు ఏం చెప్పాడు? ఎటు తోచగా ఉన్నాడు ఆయన. తెలుసుకొని అని పేతురు గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. అప్పుడు పేతురుతో పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? ఆత్మ ఇదిగో ఎన్ని 3 మనుషులు నువ్వు లేచి సందేహం ఉంచుకున్న వారితో కూడా ఎంత చక్కగా చెప్పాడు చూసారా. 3 మనుషులు వచ్చారు, నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడకూడదు, వాళ్ళతో నువ్వు వెళ్ళాలి. స్తోత్రం. అన్ని జనుల దగ్గరికి ఆ రోజు వెళ్ళకూడదు. యూదులైన వాడు అన్ని జనుల దగ్గరికి ఫస్ట్ టైం పేతురు వెళ్ళాడు. అది ఆత్మ నడిపింపు. ఆమేన్. కొర్నేలి ఇంటి వారందరూ రక్షణలోకి వచ్చేసారు. ఆమేన్. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారంట. నువ్వు ఆత్మ నడిపింపుతో అలా చేయాలి. ఇంకా మీ పౌలు గురించి బైబిల్ రాయబడిన వచనాలు 20వ అధ్యాయం అపోస్తులు 22 వచనం, 21వ అధ్యాయం 4వ వచనంలో ఆత్మ పౌలుని పోనివ్వలేదు, ఆత్మ ఎలా వెళ్ళమని చెప్పింది, ఆత్మ ఎలా ప్రేరేపించింది అని బైబిల్లో ఉంటుంది. ఆత్మానుసారంగా పౌలు గాని, పేతురు గాని, ఫిలిప్ గాని, స్టెఫెను చూడండి 6వ అధ్యాయం 10వ వచనంలో, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 10వ వచనంలో స్టెఫెను గురించి రాయబడింది. చదవండి. అతన్ని ప్రేరేపించిన ఆత్మను, స్తోత్రం కలుగును గాక, ఆత్మవశులవుదురుగాక, ఆత్మానుసారంగా మీరు నడిపించబడుదురుగాక. మీకు విషయం ఏంటంటే ఆత్మ ద్వారా నడిపించబడితే దేవుని చిత్తాన్ని చేస్తారు, దేవుని కుమారులు అంటారు. అంతేకాదు 8వ అధ్యాయం 5వ వచనం, రోమా 8వ అధ్యాయం 5వ వచనంలో
శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం ఎందు మనసు ఉంచుతారు. శరీర స్వభావమైన మనస్సు మరణం. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు నా వాడు కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 9వ వచనంలో ఉంటుంది, దేవుని ఆత్మ నేను మీలో నివసించినట్లా ఆత్మ స్వభావం కలిగిన వారు కానీ శరీర స్వభావం కలిగిన వారు ఎవరైనా క్రీస్తు ఆత్మ లేకపోతే నా వాడు. అందుకే బైబిల్ ఏమని చెప్తుందంటే, శరీరము ఆత్మ, నువ్వు ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు ఆత్మ విషయం ఎందుకు నీకేం కలుగుతుందంటే, నీ స్వభావం ఆత్మ స్వభావంగా మార్చబడుతుంది. నీ మనస్సు ఆత్మ స్వభావంగా ఉంది కాబట్టి ఆత్మానుసారం నడిపిస్తున్నావు కాబట్టి నీ మనస్సు కూడా ఆత్మ విషయంలో ఏదైతే ఉన్నాయో వాటి మీద మనసు ఉంచుతారు. స్తోత్రం. ఇంకా గలతీలోకి వెళ్తే, నువ్వు ఆత్మానుసారం నడిపించబడుతున్నప్పుడు 5వ అధ్యాయం 16వ వచనం, గలతీ 5వ అధ్యాయం 16వ వచనం, నడుచుకోండి నెరవేర్చరు. స్తోత్రం కలుగును గాక. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తున్నాయి. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆత్మానుసారంగా నడిపించబడితే మన శరీర కోరికలు కూడా సిలువేయబడతాయట. స్తోత్రం. శరీరించి ఏది మనం నెరవేర్చలేమంటే అసలు. అందుకని మనం ఆత్మానుసారంగా నడిపించుకోవడానికి ఆత్మను పొందుకొని ఆత్మ నడిపింపుతో మనం ముందుకు సాగుదుము గాక. ఎక్కడ నడిపిస్తాడండి ఆత్ముడు? ఆత్మ నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? మన ఆధ్యాత్మికమైన విషయాల్లో క్షేమం కలిగినట్లు మాట చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, ఈ భూలోకంలో అనేక విషయాల్లో కూడా దేవుడు నడిపిస్తాడు, కానీ మన సొంత క్షేమం కొరకే ఆయన ఏం నడిపిస్తాడంటే, అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆమేన్. సర్వసత్యాన్ని ధరించుకున్నదే వధువు సంఘం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు, అందుకే బైబిల్లో రాయబడిందంటే సంఘం ఆత్మ చేత నడిపించబడాలా. ఆమేన్. సంఘములతో ఎవరు చెప్తారంటే, సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు. ఆమేన్. చేయగలిగిన వాడు గ్రహించును గాక, విడుగాకు. అంటే బైబిల్ ఏమంటుందంటే, ఆత్మ బోధించాలి సంఘానికి, శరీరం బోధించకూడదు. నా శరీరం మీకు బోధించకూడదు. స్తోత్రం కలుగును గాక. ఆత్మ ద్వారా ప్రేరేపణ చేయబడింది మీకు వాక్యం ప్రకటించబడాలా. అప్పుడే ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి సంఘాన్ని నడిపించేది ఆత్మ ఉండాలి. ఆ నడిపించే ప్రకారంగా నేను కూడా చెప్పాలా, దాని ప్రకారంగా చేయాలా. అప్పుడే ప్రభు, నేను దేవుని కుమారుడిగా, నీవు దేవుని కుమారులుగా ఉంటాం. ఒకే ఒక మాట, ఆత్మానుసారంగా నడిచిన వారే దేవుని కుమారులు. నీ ఆత్మ నీకు అదే చెప్తుందా? నువ్వు చేసే పనులు జ్ఞాపకం చేసుకోండి. ఇతరులు పనులు చేస్తారు కదా, అది ఆత్మ నడిపింపేనా శరీరం నడిపింపా? నాకు నచ్చలేదండి అంటారు. నీకు నచ్చబోతే ఎంత, నచ్చితే ఎంత? నీ మొహం చూస్తాం నాకు నచ్చలే, కానీ చోట్ల స్తోత్రం కలిగింది కాక. నచ్చలేదండి. ఏం నచ్చేది నీకు? నీకు నచ్చేది చేయడానికి ఉంది, నాకు నచ్చేది చేసుకోవడానిక కాదు. ఆత్మ నడిపింపు ఏదైతే ఉందో అది చేయటమే. అప్పుడు మనం విమర్శలకు లోనవుతాము. అయినా పరిశుద్ధాత్మ నేను నిలుస్తాడు, మనం అలాగే కొనసాగుతాము గాక. అదని చెప్పండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ నడిపింపు లేదు ఏదో అది ఖచ్చితంగా క్షేమకరంగా మార్చబడదు. ప్రభు ఆత్మ ప్రేరణతోనే ప్రార్థన చేసుకోండి. ఇంకా ఆత్మస్వరము పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కూడా వినపట్లేదంటే, కూడా పరిశుద్ధాత్మ పొందుకోలేదు అనుకోండి, ఇది మాలాంటి ఆత్మ పొందుకున్నాం కదా, మేము చెప్పిన నడిపింపులో కన్నా వెళ్ళండి, ఆత్మానుసారంగా నడుస్తారు. అది మీ క్షేమం గాక. ఒకటి, మనం కుమారులు ఇవ్వాలంటే ఏం చేయాలా? చూడకుండా చెప్పండి. శత్రువుని ప్రేమించాలా, హింసించే వారి కొరకు. రెండోది, ఆత్మానుసారంగా నడవాలి. అప్పుడు దేవుని కుమారులే ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదువుకోండి. 5వ అధ్యాయం 9, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులై ఉందురు. స్తోత్రం కలుగును గాక. అందుకే యేసయ్య దేవుని కుమారుడు ఎందుకు అయ్యాడంటే, మనకి తండ్రికి ఉన్న మధ్య భేదాన్ని పోగొట్టుకోవడానికి సమాధాన కారకుడుగా, సమాధానకర్తగా మన దగ్గరికి వచ్చి మనకి తండ్రికి ఏం చేశాడు? సంధి చేసేది. స్తోత్రం. సమాధానం కలుగు చేశాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? అందుకే దేవుని కుమారుడు అయిపోయాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే మనం ఏం చేయాలంటే, మన సమాధానమైన శిక్షను కూడా అనుభవించి ఒక కుమారుడిగా మన తండ్రితో కలిపాడు. మనకి ఆయనకి సంబంధాన్ని సెట్ చేశాడు, మనల్ని కూడా కుమారులుగా చేశాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే సమాధాన పరచాలి. అందరూ చెప్పండి, ఏంటది? మనుషుల మధ్య, దేశాల మధ్య, జాతుల మధ్య, కులాల మధ్య, అన్నిటి మధ్య కూడా సమాధానం కలిగించే వ్యక్తులు మాత్రమే దేవుని కుమారులై ఉంటారు. స్తోత్రం కలుగును గాక. కొంతమంది చూడండి, భార్యాభర్తల మధ్య, అత్త కోడల మధ్య, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, సంఘాల మధ్య, సావుకుల మధ్య సమాధాన పరచబడకుండా ఇంకా పొలలేసి లేపుతూ ఉంటారు వాళ్ళని. స్తోత్రం. భర్త పొరపాటున ఏదన్నా బయట భార్య గురించి మాట్లాడినప్పుడు అది నువ్వు తీసుకెళ్ళి చెప్పాలా?
నీ గురించి ఏదన్నా ఇద్దరు స్నేహితులు ఉన్నారు అనుకోండి, పొరపాటు ఏదైనా అన్నప్పుడు అది చెప్పాలా? అసలు చెప్పారంటేనే నీకు వచ్చి నీ క్షేమాన్ని కోరుకుని కాదు, వాళ్ళ దగ్గర ఒక అసమాధాన స్పిరిట్ ఉంది. స్తోత్రం కలిగింది కాక. అలాంటి మీరు నమ్మొద్దు. ఆమె అని చెప్పండి. ఎవరైనా చెప్పాలనుకున్నా కానీ డైరెక్ట్గా వెళ్ళి అడగండి, అయిపోతుంది. లేకపోతే ఒక సేవకుడు అన్నాడు, అది నీళ్ళు ఒక అగ్నిలాగా నిన్ను మండిస్తుందట, నిన్ను కాల్చేస్తుందట. స్తోత్రం. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకే ఒక మాట చెప్తున్నాను, ఒకడు దేవునికి దూరం అయ్యాడు అనుకోండి, ప్రత్యేకంగా వాడిని దేవుళ్ళలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం. సర్వ ప్రయత్నాలు చేయండి. అప్పుడు ఒక ఆత్మని దేవునికి దగ్గర చేస్తావు, దేవునితో సమాధాన పరుస్తావు. అప్పుడు నీకేం కలుగుతుంది? నువ్వు దేవుని కుమారుడయ్యే అర్హత నీకు ఇచ్చాడు. సమాధాన పరుచువారు ఏంటి ధన్యత అంటే వారు దేవుని కుమారులై ఉంటారు. పాత నిబంధనలో కుమారులు ఒకటి చచ్చిపోయే పరిస్థితి, కానీ కొత్త నిబంధనలో మనం సమాధాన పరచాలి కదా. అమ్మా నాన్నకు కానీ, కుటుంబాల మధ్య కానీ, దేశాల మధ్య కానీ. ఈ విషయాన్ని బ్రీఫ్గా చెప్తున్నాను. ఒకే ఒక విషయం, మనం ఎవరికి ఏ గొడవ వచ్చినా, తప్పైన ఒప్పైన వారిద్దరి మధ్య వాళ్ళ మధ్య మనం ఏం కలుగు చేయాలి? సమాధానాన్ని కలుగు చేసే మాటే. సమాధానం కలుగు చేయడానికి మనం ఏం చేసిన సమాధానం కలగడానికి చేయాలి. అప్పుడు నువ్వేమవుతారంటే, ఈ నా ప్రియకుమారుడు నేను ఆనందించున్నాను అన్నాడు ప్రభు ఆకాశం నుంచి. స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. త్వరగా ముగించాలి కాబట్టి ఫిలిప్పీ 2:14-15 వచనాలు. మీరు మూర్ఖులైన ఒక్క జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనందులైన దేవుని కుమారులు అవ్వాలంటే సనుగులు, సంశయాలు మాని సమస్త కార్యాలు చేయాలి. దేవుని కుమారులు అవ్వాలంటట వారి మధ్య, ఒక్క జనం మధ్య దేవుని కుమారులుగా మీరు ఉండాలంటే, నిరపరాధుల మధ్య నిష్కలంకులుగా అనందులైన ఒక దేవుని కుమారుడుగా నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలంటే సనగకుండా, అనుమానించకుండా ప్రభు కార్యాలను చేయాలట. స్తోత్రం కలుగును గాక. చేసే ప్రతి పని అండి. చాలా మంది చూడండి, ఎవరో అడిగారు మొన్న, సనుగంటే ఏంటన్నా అని. ఏంటంట సనుగంటే ఏంటో కూడా తెలియదా? ఒక విషయం చెప్పనా? ఇంకొంతసేపు ఉంటామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి అని అన్నా అనుకో, మీరు అట్లా హల్లెలూయా చెప్తా తెలుసు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతసేపు చెప్పాలా? హల్లెలూయా చెప్పమని చెప్పుకున్నట్టుంటాం అంటారు, చూసావా? అదే కదా. మొహమ్మద్ మాట్లాడరు, ఏం చేస్తారు వాళ్ళు? మోషే మీద దేవుడి మీద సనిగేది, మోషే మీద దేవుడి దగ్గర సనక్కుని మాట్లాడుకు 2 బీగుతారు. ఆ 2 బీగుతారు కాబట్టి వాళ్ళ ముందు కాకుండా చూడండి, భర్త కొడతాడని తెలుసు కదా, అది బిడ్డలు పెట్టి అన్నాడు అనుకో, ఇష్టం ఉండదు. మళ్ళీ ఏదైనా మాట్లాడమనుకో మళ్ళీ 2 బీగుతాడు. అందుకని మెల్లిగాడు పెడతా సన్న చూడు అని తిట్టుకుంటాడు. అంటే సనుగంటే ఇదే. ఇంక సనుగంటే ఏంటో కూడా ఎలా చెప్పాలి? బైబిల్ ఏమంటుందంటే సనుక్కోకుండా. ఇప్పుడు చూడండి, ఇలా అనుకో, ఏంటి గుడికి ఎక్కడ పెట్టు అంటే ఈయన అంటాడు, రోజు ఎక్కడో పెడతాం కదా. మళ్ళీ గట్టిగా అన్నాను అనుకో, నేను చెప్పింది చేయరా అంటాను అంటే కదా, ఎట్లా పెడతావు కదా అంటే సనుగది. బైబిల్ ఏమంటుందంటే ప్రభు కార్యాలు సనుగొద్దు. ఎంతసేపు ఏంటి, ఎంత ఆరాధన ఏంటి, అసలు ఎప్పుడు ప్రభు కార్యాలు సనుగకూడదు. నువ్వు ఎప్పుడైతే సనుగో చస్తావు. బైబిల్లో యేసయ్యకి నచ్చింది ఒక మాట చెప్పి, ఎప్పుడు చాలాసార్లు చెప్పింది నీకు, సనుగు. ఓసే ఇశ్రాయేలు సనుగు నాకు వినపడకుండా నేను మీతో రానయ్యా, వాళ్ళు సనుగుతారు, నేను చంపేస్తాను. సనుగిన వారందరూ చంపేసాడు యేసయ్య. సనుగులు నచ్చవు యేసయ్యకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎదుటిగా మాట్లాడేసేయాలి. ప్రార్థన చేసిన పని గురించి ఏదైనా చెప్పినా కానీ సనుగులు సంశయాలు ఏమి ఉండకూడదు. ఎప్పుడైతే సనుగుతావో, ఎప్పుడైతే అనుమానిస్తావో నీ పతనం అప్పుడే ప్రారంభించబడుతుంది. ఆమె చెప్పండి ఒకసారి. యేసయ్య అందరూ సనిగి చచ్చారు. సనిగేటప్పుడు చాలా చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దిగొచ్చి, అబ్రహాం నేను నీకు బోళలు ఇస్తానయ్యా అది ఇది అంటే గొడవ మాటలు పని చేసుకోవచ్చుగా. కొంతమంది చూడండి వంటగదిలో ఉంటారు, ఎట్టని పడతాయి, నాకు అర్థం కాదు. అంత దూరం వంటగదిలో ఉన్నప్పుడు ఇక్కడ మాట్లాడుకున్న విషయాలని పడతాయి. అయ్యంటూ మరి విచిత్రమైన విషయాలు మాత్రమే పడతాయి, మంచి విషయాలు పడవు. స్తోత్రం కలుగును గాక. వంటగదిలో పిండి చేయమంటే 3 పిండి చేస్తా ఉండొచ్చు కదా. ఒక పిండి చేస్తా గుడారు మాటకు చేయి పెట్టడం ఎవరు అదే చేసింది లేదా? బైబిల్ అదే రాయబడి ఉంది. మనం అంటే గుర్తించం కానీ కదా. అందుకే గోడ చెవులు ఉంటారంటారు. గోడకే చెవులు ఉన్నప్పుడు తెరకుండవా, డేరాకుండవా? ఆవిడ పిండి చేస్తా ఆ వంటగదిలో నుంచి బయటకు వచ్చి ఏం మాట్లాడు, నీకెందుకు ఏం మాట్లాడుకుంటే, నీకేం చెప్పే పని మాట్లాడుకుంటా ఉంటే అంటుంది, నీకు పిల్లలు ఇస్తాను అది అంటే కానీ సారా అనుకుంటుంది లోపల, 90 సంవత్సరాల అమ్మాయికి పిల్లలు అట్లా పడతారు మీరు అని నవ్వుకుందంట. 100 దేవుడు తెలిసి సారా వింది అని అడిగాడు. అప్పుడు ఎక్కడుంది సారా అనుకున్నాడు. అప్పుడు గుడాల మాటలు నవ్వుకుంది, గద్దిచ్చాడు. స్తోత్రం. నవ్వే కదా, నవ్వే కలుగు చేస్తా అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్. ఎడిగల్లో చెప్పండి. సనగకూడదు. ఆమె చెప్పండి.
నడిపింపుకి లోబడండి. నడిపింపుకి నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మీ ప్రపంచంలో మీలాగా ఆస్వాదించబడేవాడు ఇంకెవడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి. నేను అన్ని ప్రార్థన చేస్తా, ఇది కావాలి అది కావాలని ప్రార్థన చేస్తూ ఎలా ఉండాలో దాన్ని సెట్ చేసుకుంటూ అయ్యూరు పొందుకుంటా. పొందుకున్న తర్వాత ఏడు చేస్తారు కొంతమంది. పొందుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అరే బ్రదరు ఇలా వెళ్తున్నారు, ఇలా పొందుకున్నారు కాబట్టి ఇదిగో మనం ఆయన చెప్పినట్టుగా వెళ్తే ఆ కోణంలో మనం పొందుకుంటామని సిగ్గుండాలి. గట్టిగా హల్లో చెప్పండి, స్తోత్రం చెప్పండి. నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. నేను ఏదైతే అనుభవిస్తున్నానో అదే మీకు చెప్తున్నాను. ఇలా ప్రార్థన చేశాను కాబట్టి జరిగింది నాకు ఇది. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చెయ్యండి, విధేయులు అవ్వండి. మీ అంత ఆస్వాదించబడిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు సనుగులు సంశయాలు లేకుండా దేవుని కుమారులుగా ఉండాలంటే అనుమానాలు ఉండకూడదు. ఏదో పని చెప్పినప్పుడు అనుమానం అనేది అది పెనుభూతంగా ఉంటుంది. అనుమానం ఉండకూడదు, సనుగు అనేది ఉండకూడదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని, అది కష్టమో బాధ నష్టమో ప్రభు అనుమతించాడు, ప్రభు చెప్పాడు, సావుకుడు చెప్పాడు, చేయటమే బైబిల్ చెప్తుంది. మీరు దేవుని కుమారులై ఉంటారు. స్తోత్రం. ఎన్ని చెప్పాను? 1, శత్రువుని ప్రేమించండి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. 2, ఆత్మానుసారంగా నడవండి. 3, సమాధాన పరచాలి అనేకులను. 4, సనుగులు సంశయాలు లేకుండా సమస్త కార్యాలు, దేవుని కార్యాలు సమస్తము చేయాలి. వడ్డించమంటే వడ్డించడమే, అది చేయమంటే అది చేయటమే, అది తీయమంటే అది తీయటమే. నాకు ఎందుకు ఇలా చెప్పారని ఎప్పుడు అనుకోకూడదు. నడిపింపుకి మీరు లోబడదురుగాక. ఆమె చెప్పండి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్తగా చూడండి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఇవే ఉంటాయి బైబిల్లో, ఇంకేం ఉండవు కొత్త నిబంధనలో. 8వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము దేవుని పిల్లలమైతే ఏమవుతామంట? అందరూ చెప్పండి. వారసులము, అనగా దేవుని యొక్క వారసులము. ఇప్పుడు వారసులు దేవుని కుమారుడు ఏం చేయాలంటే క్రీస్తుతో కూడా మహిమ పొందటానికి వారసులమే. కానీ అలా మహిమ పొందటానికి ఆయనతో శ్రమ పడిన క్రీస్తుతో వారసులం అవుతాం. స్తోత్రం. దేవుని వారసులం, దేవుని కుమారులు ఎప్పుడవుతామంటే ఆయనతో కూడా ఆయనలాగా శ్రమ పడిన వాళ్ళు. క్రీస్తు కొరకు శ్రమ పడేవారని చెప్పండి అందరూ. దేవుని కుమారులు ఎప్పుడవుతామంటే మనం, ఇంపార్టెంట్ విషయం ఇది. దేవుని కోసము శ్రమ పడేవాడే దేవుని కుమారుడు. దేవుని పడేవాడే. శ్రమ వేరు, కష్టం వేరండి. శ్రమ వేరు. శ్రమ పడేవారు దేవుని కుమారుడు. చూడండి, తల్లిదండ్రుల కోసము పిల్లలు కష్టపడతా కొంతమంది ఉంటారు. అయితే తల్లిదండ్రులు కష్టపడతా ఉంటారు. ఎవరి కోసం చెప్పండి? ఎందుకురా అంత కష్టపడుతున్నావు అంటే ఎవరి కోసం? నా పిల్లల కోసం అంటాడు. అన్ని తినకుండా పాత చెప్పులు వేసుకుని, పాత బట్టలు వేసుకుని బతికేది అంత కష్టపడేది ఎందుకంటే అంత ప్రయాసం ఎందుకమ్మా ఇంత అంటే, అయ్యా నా పిల్లలకి ఏదన్నా ఒక ప్లేసు, ఒక ఇల్లు, ఒక చిన్నది పెడితే వాళ్ళు బతుకుతారు. నేనేదో ఒక చిన్న ఇంట్లో బతికేసిన, నాది అయిపోయింది ఏజ్ అని వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల ప్రయాసం అంతా కూడా, ఆ ప్రయాసాన్ని అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులు బాధపరిచేవారు అసలు పిల్లలే కాదు. తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకోకుండా, వాళ్ళ ప్రయాస నీకోసమని, వాళ్ళు చెప్పేది నీకోసమని అర్థం చేసుకోకుండా అలా ప్రవర్తించే వాళ్ళు పిల్లలే కాదు. తల్లిదండ్రులే కాదు కష్టపడేది. మీ కష్టాన్ని, వాళ్ళ కష్టాన్ని చూసి పిల్లలు కూడా వారికి ఎంతో కొంత సహాయం చేసి ఆదరణ కలిగించే వ్యక్తులుగా మీరు ఉండాలి. ఆమెన్ చెప్పండి. ఆమెన్. సో దేవుని సేవలో మనము శ్రమపడే మనస్సు కలగాల. ఒక శారీరకంగానే మనము శ్రమ పడటానికి ఇష్టపడతాము, వాళ్ళ కోసం వీళ్ళ కోసం. ఏంట్రా ఎంత బాధపడుతున్నాం అంటే వాడు చెప్తాడు మా ఆవిడ కోసం అంటాడు, మా అబ్బాయి కోసం అంటాడు. ఇదిగో ఇంకొక చూడండి, ఈ మధ్య సినిమాలు అయ్యేగా ఒక లవర్ కోసం వాడు ప్రయాసం అంతా ఒక సినిమా, అంతేనా? ఆ లవర్ కోసం వాడు చేసే పనులు, లేకపోతే ఒక నాన్న కోసం వాడు చేసే పనులు, ఒక అమ్మ కోసం వాడు చేసే పనులు, దరిద్రమైన పనులన్నీ కావాలి మా అమ్మ కోసం, అది అంతే. స్తోత్రం. సో మనం ఏం చేయాలంట? మన తండ్రి ఎవరు? తండ్రి ఆయన. ఇప్పుడు మనం ఆయన కుమారులు అవ్వాలంటే ఆయన పక్షానుగా ఆయన పని మనం చేయాలా? స్తోత్రం. అసలు ఈ మధ్య ఒకళ్ళని ఆ ఊరు విడిచిపెట్టరా అంటే, మా నాన్న ఉంటున్న ఇల్లు నేను విడిచిపెట్టను, చచ్చిపోయాడు ఆయన. స్తోత్రం కలిగిన దాకా మా అమ్మ నాన్నలు మా తాతలు ఇక్కడే ఉన్నారు, నేను విడిచిపెట్టను అంటాడు. స్తోత్రం కలిగిన దాకా. నీకు అంత ఆశ ఉంటే వాళ్ళ మీద, నువ్వు దేవుని కుమారుడు అయితే, అరే ఇది దేవుడి రాజ్యం,
దేవుడు ఇలా చేశాడు, దేవుడు ఇలా ఉన్నాడు, ఇదిగో ఈ స్థలం అందు ఆయన శ్రమ పొందాడు, ఈ స్థలంలో ఇలాంటి స్థలాలు కొరకు ఇలా శ్రమ పడ్డాడు, ఇదిగో ఈ పీపుల్ ఈ యొక్క జనం కోసం ఇలా నింద అనుభవించాడు అని అనుభవించాలి అని ఎందుకు ఉండదు? ఎందుకంటే యేసయ్య కంటే మనం శరీరాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. స్తోత్రం. హల్లో చెప్పండి, గట్టిగాల్లో చెప్పండి. యేసయ్య కోసం శ్రమపడే మనసు మనకు కలుగును గాక. ఆమేన్ చెప్పండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను, అట్టి మనస్సును మీరు ఆయుధంగా ధరించుకోండి అని యేసయ్య చెప్పాడు. చూడండి ఒకసారి, ఆయన దేవుని కుమారుడు శరీర దినాల్లో ఏం చేశాడంటే ఆయన మనస్సే ఒకటి చెప్పాడు, శ్రమపడే మనస్సు అట. ఏ మనస్సు అది? శ్రమపడాలి. నువ్వు క్రీస్తు కోసం శ్రమపడాలి. శ్రమపడితే నువ్వు దేవుని కుమారులు అయిపోతావు. నువ్వు దేవుని కుమారులు అయితే మహిమ పొందుకుంటావు, వారసులు అయిపోతావు. నువ్వు శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకుంది కాక. నీ చేతిలో ఎప్పుడో ఒక ఆయుధం ఉండాలి. ఎన్నో అర్ధరాత్రి లేపి నేను ఇదే చెప్తా, 100% చెప్తా. ఏ టైం అయినా, ఏ పరిస్థితి అయినా, ఎవరితోనైనా మాట్లాడి సువార్త చేయడానికి, పని చేయడానికి, ఎంతో అయినా కానీ క్రీస్తు పాడు చేయడానికి నన్ను నలకొట్టుకుంటా. నా ఒంటిలో బలం ఉన్నంత వరకు, నేను ఇంక నిలబడలేనంత వరకు ప్రభు పని చేయడానికి నా మనసు సిద్ధంగా ఉంటుంది. స్తోత్రం. ఆఖరి క్షణము ఒక గుప్పుడు మెతుకులు తిని కొంచెం లేవగలిగే శక్తి ఉన్నంత వరకు కూడా శరీరము ప్రభు కొరకు పనిచేస్తుంది. ఆమె ప్రభు నామంపేట ఎవరికైనా హెల్ప్ చేసినా కానీ అది ప్రభు పేట జరిగిందే ఉంటుంది. క్రీస్తు కలిగిన మనసు ఏంటంటే శ్రమపడే మనసు. యేసయ్య కోసం శ్రమపడాలి. శ్రమ అనేది మనం అసలు దాన్ని శరీరం మందు శ్రమపడటం, శరీరం యేసయ్య కోసం అవడం, అది మనకి పెద్ద సమస్య అయిపోయింది. గట్టిగాల్లో చెప్పండి, చేతులెత్తి చెప్పండి. ఇప్పుడు మనం చచ్చిపోయిన తర్వాత ఎవరైనా చచ్చిపోయాడు అనుకోండి, ఒక రాజు అనేవాడు, రాజు ఎవరు ఉన్నారా? లేరుగా. రాజు అనే ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి. చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తిని అందరూ ఏమంటారంటే, అరే రాజుని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టండి అంటాడా? చచ్చిపోయిన తర్వాత అంటారా? ఏమంటారు మరి? ఎందుకని అలా? చచ్చిపోయానా? ఒకడు ఫోన్ చేసి ఏమంటాడంటే, ఒరే రాజు పోయాడ్రా, రాజు చచ్చిపోయాడ్రా, పోయాడ్రా. ఎవరు పోయింది? ఏడకు పోయాడ్రా? విషయం ఏంటంటే, జాన్సన్ ఉన్నాడు అనుకోండి, ఇది నేను కాదు. స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఇంతకాలం ప్రేమను పంచేవే, ఇంట్లో బెడ్రూమ్లో బెడ్ మీద పడుకోబెట్టేసుకుని, సోఫాలో కూర్చోబెట్టేసుకుని, వంటగదిలో కూర్చోబెట్టేసుకుని ఇప్పుడు నువ్వు కూర్చోబెడతావా శవాన్ని? అమ్మో, ఎంత ప్రేమించినా చూడండి, కొంతమంది ఇంట్లో రాకూడదు, శవం బయటే ఉండాలి. చూసారా? అంటే ఇంతకాలం నువ్వు ప్రేమను పంచింది, ఇంతకాలం నువ్వు ప్రేమతో మాట్లాడింది, ఇంతకాలం నీ ఇంట్లో అధికారం ఇచ్చింది ఎవరికి? ఆత్మకా శరీరానికా? చెప్పాలందరూ. ఎవరు చెప్పారు? శరీరానికి అయితే ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకో, సోఫాలో కూర్చోబెట్టుకో, వంటగదిలో కూర్చోబెట్టుకో, నీ పడక మీద పెట్టుకుంటావా? అంటే నువ్వు ఇచ్చింది ఎవరికి? ఆత్మకే ఇచ్చావు. ఆత్మ నీకు లేకపోతే నువ్వు వేస్ట్. అందుకే వేసి అన్నాడు, శరీరము నిష్ప్రయోజనము, ఆత్మే. అంటే ఎంతకాలం మన మధ్య ప్రేమను చూసారా? అవన్నీ పొరపాటున ఎట్టు చెప్తే తప్పని చచ్చిపోయారు అనుకోండి, దూరం పోతారు మీరు. అంటే ఎంతకాలం నన్ను వెంబడించింది ఎవరు కదా? సరే, ఒకవేళ ప్రార్థన అయిపోయిందిలే బ్రదర్, ఏదో జరిగింది, రండి బ్రదర్ చేసి ప్రార్థన చేస్తారంటే వస్తారు మీరు? వీళ్ళు వచ్చి చేసి ప్రార్థన చేస్తారంటే వస్తారు మీరు? ఆహా, ఎందుకని? బ్రదర్ పోయాడు అంటే ఇది మనం కాదు. స్తోత్రం చెప్పండి. దీనికోసం ఎందుకు ఆటపడేది? ఒక శరీరము మృతమైపోయిన తర్వాత ఆత్మ ఇంకొక శరీరం ధరించుకోగలుగుతుంది. ఏంటి శరీరం? మహిమ శరీరం. ఆ దేవుడు ఇంకొక శరీరానికి ఆత్మకి ఇంకొక శరీరం ఇస్తాడు, కానీ ఈ శరీరానికి ఇంకొక ఆత్మ రాదు, కుదరదు పని అసలు. అంతే, ఇది మనం ధరించుకున్నాం అంతే. స్తోత్రం కలుగును గాక. సో దీనికి ఇవ్వలేదు. మనము ఏది చేసినా ఆత్మకే చేస్తున్నాం, కానీ శరీరానికి కాదు. ఇది పోద్ది. మన బాధలు కష్టాలని ఎవడుకుంటాయా అంటే, పోయేది ఎవరురా అంటే మనమే. మన ఆత్మలు పోతాయి, కానీ మన శరీరాలు కాదు. స్తోత్రం కలుగును గాక. ఆరాడు పడతా ఉంటావు శరీరం కోసం. దీని పని అయిపోద్ది, ఇంకొక శరీరం ధరించుకోవడానికి నువ్వు వెళ్ళిపోవాలి అంతే. సో దాన్ని ధరించుకోవడానికే ఈ శరీరాన్ని ప్రయాసపడాలి. స్తోత్రం. ఇది సుఖపడటానికి ఇచ్చిన శరీరం కాదు నీ ఆత్మకి. మరొక శరీరాన్ని ధరించుకోవడానికి, శాశ్వతమైన అందమైన శరీరం ధరించుకోవడానికి ఈ ఆత్మ ఈ శరీరంలో మోగాలి ఇక్కడ. స్తోత్రం. గడ్డిగల్లో చెప్పండి. ఒకరోజు ఉగ్రవాదులు కలిగిన దేశాల్లో రూముల్లో, చిన్న అడవుల్లో, చిన్న రూముల్లో, ఎవరికి తెలియని నిర్మానుష్యమైన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆరాధన చేసుకుని బైబిల్ చదువుతారు. ఒకరోజు అలా చదువుతున్నప్పుడు సడన్గా ఉగ్రవాదులు అందరూ వచ్చేసారు. ఆ దేశ నాయకులు అందరూ వచ్చేసేసి పట్టుకున్నారు. ఇక బైబిల్ చదివితే ఏమవుతుందో చంపేస్తారు.
ఇక వాళ్ళు ఏం చేస్తారంటే కలగడ వణికిపోతుంటే అక్కడ నాయకుడు సైన్యాధిపతి వచ్చాడు, అధికారులు అందరూ వచ్చేస్తున్నాడు. రే, బైబిల్ ప్రకటించొద్దు, చదవద్దంటే ఎందుకు చదువుతున్నాడని చెప్పేసి బైబిల్ అందరిని అక్కడ పెట్టి, ఎవడైతే ప్రాణాలు కావాలి అనుకుంటాడో వాడు ఆ బైబిల్ ఉమ్మేసేయాలరా అని చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. లేకపోతే తోటలు దిగిపోతాయని చెప్పాడు. గన్ను తీసుకుని నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఎడుతున్నారే కదా అందరూ. ఎడుతా బైబిల్ దగ్గరికి వచ్చి, యేసయ్యా నువ్వంటే చాలా ఇష్టం అయ్యా, ప్రాణం పెట్టే అంత ఇష్టమయ్యా, కానీ ఈసారికి వదిలేని ఊసేయలేడు. ఈసారికి ప్రాణం పెట్టే ఇష్టమయ్యా అని ఈసారికి ఈ ఒక్కసారికి నన్ను నువ్వంటే నాకు ఇష్టమయ్యా, నువ్వంటే నాకు ప్రాణం అయ్యా, నా ప్రాణాన్ని కూడా నీకు ఇష్టమే, కానీ ఈ ఒక్కసారి నేను వదిలేయ్యా అని ఏడ్చి నోటి ఉమ్మేసుకుంటా అందరూ పోతా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న పాప వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉందట. ఆ బైబిల్ తీసుకొని వాళ్ళు వేసిన ఉమ్మంతా గౌన్తో తుడుస్తూ ఉందంట. తుడిచేసి బైబిల్ అంతా తుడిచేసి గుండెలకు అద్దుకొని ఏడుస్తూ ఉంటే బైబిల్ పడుతుందంట. అందరికి అర్థం కాల. సైన్యాధిపతి, అక్కడ అధికారులందరూ కూడా, సైనికులందరూ స్టన్ అయిపోయి చూస్తున్నారు. పెద్ద కాగేసిందంట, యేసయ్య మీద ఉమ్మి వేయొద్దని చెప్పి. స్తోత్రం. పెద్ద కాగ వేసిందంట. కాగ వేసి బైబిల్ పట్టుకుని ఏడుస్తుంటే ఒక్కసారి అందరికి ఎవరికి అర్థం కాల. వచ్చే ఉమ్మేసి వచ్చాయని అందరూ అంటే, పిల్ల మాత్రం నేను యేసయ్య మీద ఉమ్మేది అంతే, స్తోత్రం కలుగును గాక అని ఏడుస్తూ, మీరు ఎందుకు వేసారని చెప్పేసి తుడుస్తా కన్నీళ్లతో ఆ బైబిల్ని తడుపుతూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉన్నారండి. అధికారాజ్ఞ ఇచ్చాడు. 2 తోటాలు ఈ వైపు నుంచి ఆ వైపుకి దూసుకెళ్ళిపోయినాయి. ఆ అమ్మాయి ఒంట్లో నుంచి బైబిల్ పట్టుకుని అలా చచ్చిపోయింది. స్తోత్రం. నీకు ఉందా దమ్ము? ప్రార్థన గంట చేయమంటే మోకరంలో పోతున్నాడు. ఏంటి యేసయ్య కోసం? మరి యేసయ్య దగ్గర అన్ని రావాలి, నాకేం చేశాడు యేసయ్య అంటావు. ఏంటి వచ్చేది? ఒక చిన్న పాప యేసయ్య కోసం బైబిల్ పట్టుకుని తోట దిగిపోయింది. ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి వచ్చేసిందంట. చిన్న శరీరం చచ్చిపోయింది అంతే. యేసయ్య కోసం పరలోకంలో ఎంత మహిమ పొందుకుంటుంది. స్తోత్రం. శరీరాన్ని కదా చంపింది, ఆత్మ చక్కగా వెళ్ళిపోతుంది అక్కడ. ఎంత మహిమ శరీరం ధరించుకొని పరదేశంలో ప్రభుత్వం ఉంటుంది యుగయుగాలు. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. మనము దేవుని కోసం నువ్వు పడుతున్న శ్రమ నీ వారసత్వానికి సూచన. స్తోత్రం. శ్రమ పడేవాడే వారసుడు. మన వారసుడైతే ఆయనతో మహిమ పొందుకోవడానికి ఆయనతో కూడా శ్రమ పడేవారంగా బైబిల్ చెప్తుంది. తండ్రి కలిగినవన్నీ మీరు పొందుకోవాలంటే, మీరు వారసులు అవ్వాలా? మీరు వారసులు అవ్వాలంటే ప్రభు కొరకు మీరు ఏం చేయాలా? తండ్రి పనుల మీద ఉండాలా? స్తోత్రం. సొంత తల్లిదండ్రులు వచ్చి అడిగారు, మమ్మల్ని ఎందుకు బాధపరచాం, పండగ అయిపోయింది ఎందుకు రాకుండా ఎందుకు బాధపరచాం, అంత ఎదుగుతున్నాం మేము 3 రోజుల నుంచి అని మరింత తెలియజేయబడితే, నేను నా తండ్రి పనుల మీద ఉంటాను, మీరు ఎదుగురా. అంతేకాండి. మరింత తల్లి ఇంకో జీవితంలో యేసయ్యని ఏం అడగల. స్తోత్రం కలుగును గాక. నా తండ్రి పనుల మీద ఉంటాను, ఎరుగురా. మీరేం చెప్తారు? పరిచర్కి వెళ్ళి అన్ని మానేశారు అనుకోండి, చెప్పండి నా తండ్రి పని మీద నేను ఉంటున్నా. స్తోత్రం. నా తండ్రి పని చేస్తున్నాను గర్వంగా చెప్పుకోండి. నీ కోసం ప్రాణం ఇచ్చిన తండ్రి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నుంచి సౌదీ ఒక అమ్మాయి వెళ్ళింది. ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు, బైబిల్ తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్లకుండా వెళ్ళిపోయింది. తీసుకుని వెళ్ళింది. మరి ఇది ఏమైంది, ఎయిర్పోర్ట్లో ఏమైంది తెలియదు కానీ చెక్ చేశారు కానీ బైబిల్ వాళ్ళకి కనిపించలేదు. మరి ఏమైంది, తీసుకెళ్ళనిచ్చారు. సౌదీ వెళ్ళిపోయింది. ఫోన్ చేసింది, పాస్టర్ గారు యేసుక్రీస్తు నమ్ముకున్నాను మీ వాక్యం ద్వారా, ఇదిగోండి నేను బైబిల్ తీసుకురా. ఎయిర్పోర్ట్లో పెట్టుకున్నాను. ఏమన్నా ఎయిర్పోర్ట్లో పెట్టుకున్నాను కానీ వాళ్ళు ఎవరు చూడలేదండి అంటే, దేవుడు కాపాడంటే. అసలు ఎయిర్పోర్ట్ దాకా ఎందుకండి, మా ఆయన బైబిల్ చదవటం చూస్తే నన్ను చంపేస్తాడు కూడా, అది గాయం. స్తోత్రం. నేను బైబిల్ చదవటం చూస్తే మా ఆయన ఏం చేస్తాడు? కొట్టడం కాదు, ఏం చేస్తాడు? అంత అసహ్యం, చంపేస్తాడండి. నేను చచ్చిపోవడానికి సిద్ధంగా నేను బైబిల్ మాత్రం చదువుతూనే ఉంటాను చెప్పిందంట. స్తోత్రం. మరి ఆవిడ ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ యేసయ్య కోసం ఒక చిన్న శ్రమ, ఎక్కడి నుంచి అక్కడ రాలేకపోవటం. సొంత ఖర్చులు పెట్టుకుని రాలేదా? ఆటోలు పెట్టినా రావట్లే. ప్రార్థనలు మీరు ఉందిగాక, పోరాటం జరగాల. చివరికి కూలిపోతారు, ఏడుస్తారు. అయ్యో నేను పొందుకోలేకపోయానని చెప్పేసి ఏడుస్తారు. నీ ఆత్మ వేదన ప్రభు కూడా వినడు. ప్రభు సంఘ నియమాల్లో మీరు ఉందిగాక. బైబిల్లో దేవుని సాక్ష్యాన్ని పొందుకొని ఆస్వాదించబడి గొప్పగా ఉన్నత స్థితిలోకి వెళ్ళి అందరూ ఎవరి కోసం శ్రమపడ్డారంటే క్రీస్తు కొరకే వాళ్ళు శ్రమపడ్డారు. అందుకే దేవుడు వారసత్వంలో వాళ్ళు పొందుకున్నారు. గట్టిగా హల్లో చెప్పండి, గట్టిగా హల్లో చెప్పాలి. నీ త్యాగం, నీ ఆస్తి ఏది ఉన్నా కానీ ప్రభు కొరకు నేను నేర్చుకుంటాను. ఆయన కోసం ఆయన శ్రమ పట్టడం ఏంటో నేను నేర్చుకుంటాను, శ్రమలోకి వెళ్తాను. ఆయన కుమారులు అవ్వాలనుకుంటే నీ ఆశీర్వాదం ఆపేవాడు ఎవడుండడు. స్తోత్రం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మీకు చాలాసార్లు చెప్పినట్టున్న ఈ విషయం ఆఫ్రికాలో రాత్రి గుర్తొచ్చింది, మళ్ళీ ఇక్కడ రాసుకున్నాను.
ఆఫ్రికా దేశంలో ఒక చిన్న గ్రామం ఉంది. చెప్పాను మీకు, ఆఫ్రికా ఖండంలో 56 దేశాలు ఉంటాయి. 56 దేశాలన్నీ కూడా చాలా దారిద్ర్యంగా ఉంటాయి. ఒక రొట్టె ముక్క కోసం కూడా వ్యభిచారం చేస్తారు. అక్కడ అన్నం తినేవాళ్ళు చాలా ధనవంతులై ఉంటారు. అన్నం తినాలంటే వాళ్ళు బంగాళదుంపలు, అరటికాయలు తిని బతుకుతారు. వాళ్ళు చిన్న చిన్న దుంపలు తిని బతుకుతారు. వాళ్ళు ఆహారం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా బలమైన సేవ చేస్తున్నారు. నిజంగా డబ్బుంటే సేవ ఎవరు చేయడు, విశ్వాసులు ఎవరు రాడు. మొత్తం ఊడ్చుకుని పోతే కానీ ఏడాని కూర్చొని ఏడాని వాక్యం ఉంటారు. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆఫ్రికాలో చిన్న గ్రామం అండి. చిన్న గ్రామంలో వేరే దేశంలో ఎవరో సేవకులు ఇబ్బంది పడుతున్నారని ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, చాలా చిన్న సంఘం ఆయన, మనం కానుకలు అన్ని తెచ్చుకున్నాం కదా, ఈ రేపు ఒక వారం ఒక చిన్న కానుక తీసుకురండి, ఆ కానుకని మిషనరీకి పంపిద్దాం అనుకున్న. పాపం వాళ్ళు ఏమీ లేకుండా, ఛార్జీకి డబ్బులు కూడా లేకుండా మిషనరీ చేస్తానికి వెళ్తున్నారు. మిషనరీ దగ్గరికి మనం పంపిద్దామని వెళ్తున్నాను, ఆ డబ్బులు పంపిస్తాను, వచ్చే వారం మీకు తోచింది తీసుకురండి, మన వంతు ఒక రూపాయి అయినా కానీ వాళ్ళకి ఇష్టం అనుకోండి, అది వాళ్ళ పరిచయకు ఉపయోగపడుద్ది. వేరే దేశంలో ఉన్నారు వీళ్ళే పేదవాళ్ళు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వేరే దేశానికి పంపించడానికి పిలిచారు. పిలిచినప్పుడు చెప్పేది పేద దేశం కదా, అందరు 10 రూపాయలు 50 రూపాయలు, ఇక అందరికంటే ఎక్కువ ఇచ్చింది ఎవరంటే 100 రూపాయలు. ఇంక అంతకంటే వాళ్ళు ఇవ్వలేరు. ఒక చిన్న పాప పాస్టర్ గారి దగ్గరికి వచ్చి 10,000 చేతులు పెట్టి ఇచ్చిందట. అందరు చూస్తున్నారు, 10,000 ఇచ్చేసింది. పాస్టర్ గారు అనుకున్నారు, అందరూ అనుకున్నారు ఇక్కడ 50 రూపాయలు ఇంట్లో ఉంటుందో కష్టం, చిన్న పాప అక్కడ నుంచి వచ్చింది, దొంగతనం చేసింది ఏంటి అని అందరూ అనుకున్నారు. తర్వాత అందరూ అడిగారు, పాపని పిలిచి ఆయన అడిగాడట, నీకు 10 రూపాయలు ఉంటున్నా కష్టం అమ్మా, 10,000 రూపాయలు ఎక్కడ ఉన్నాయంటే, పాస్టర్ గారు చిన్న పాప, నా జీవిత కాలం అంతా నేను దేవుని సేవ చేద్దామని అనుకుంటున్నా, కానీ నా సేవ చేయడానికి నా దగ్గర చదువు లేదు, మా అమ్మ నాన్న కూడా చచ్చిపోయారు, చదువు లేదు, చచ్చిపోయారు, నేనేం చేయలేను, కానీ నా జీవితం ఒక ఆశ అయితే ఉంది. ఏంటి ఆశ? నా జీవితం అంతా కూడా సేవ చేయాలి, ఏసై పని చేయాలా, ఏసై కోసం బతకాలి, కానీ నేను ఏం చేయలేనండి. అందుకని నేను ఒక ఇంట్లో పని చేస్తుంది. ఆ ఇంట్లో ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, నేను బతుకున్నంత కాలం మీ ఇంట్లో ఇంటి పని చేస్తా, నేను బతుకున్నంత కాలం మీ ఇంట్లో ఇంటి పని చేస్తా, నాకు డబ్బులు ఇవ్వండి, ఎంత ఇస్తారంటే ఆయన 10,000 ఇచ్చాడట. రాయించుకొని 10,000. ఇప్పుడు ఆవిడేమంది తెలుసా మాట, నేను 10,000 తెచ్చానయ్యా, సేవకి ఇచ్చేస్తున్నా, ఇప్పుడు నేను బ్రతుకు దినములంతా ఏం చేస్తాను, అక్కడ నేను చచ్చేంత వరకు నేను వాళ్ళ ఇంట్లో ఇంటి పని చేస్తా, అలా చేస్తే నేను నా జీవిత కాలం అంతా ఏ సేవ చేసినట్లే కదా. హల్లెలూయా. యేసయ్య సేవ చేసినట్లే కదా. చిన్న పాప అండి, నిజమే, ఆవిడ వెలబెట్టింది యేసయ్య కోసం. అది 100 రూపాయలు అయితే ఉంది, 10,000 ఇచ్చేసింది. ఇప్పుడు జీవితకాలం అంతా ఇంట్లో పని చేస్తుంది, దేనికోసం చేస్తుంది చెప్పండి? అది దేవుడి కోసమే కదా, దేవుడి కోసం. త్యాగాలన్నీ గుర్తొచ్చినప్పుడు, ఎన్నో త్యాగాలు నేను ఎవరికి తెలియకుండా చేస్తా, కానీ ఇలాంటి త్యాగాలు ఉన్నప్పుడు నాకేమీ అనిపించట్లేదు. స్తోత్రం. ఎంత ఇస్తున్నా సాటిస్ఫాక్షన్ రావట్లా, ఎంత రహస్యంగా ఇతరులకు చేస్తున్నా ఆనందం రావట్లా. బలమైన త్యాగాలు మనం చేయడం కాక. ఆమె చెప్పండి, అమ్మాయి నీకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, కంప్యూటర్ జ్ఞానం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, బలం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అందరూ ఉన్నాయి, నశించిపోయే ఆత్మల కోసం ఏం చేస్తున్నావయ్యా అంటే ఏం చేయలేవు. ఓ ధనవంతుడు తిరుగుతూ ఉన్నాడు. ఆయనకి ఎన్ని చూసినా ఎన్ని చేసినా కానీ సాటిస్ఫాక్షన్ రావట్లేదంట. ఒక చోటుకి వెళ్తే యేసుక్రీస్తు శ్రీలు వేలాడిన ఫోటో రాశారు. ఆయన అలా చూస్తున్నాడు, ఇదెవరు అట్లా అని తెలియదు, ఇదెవరు ఇట్లా సిలువేయబడ్డాడు అని. రక్తం అంతా కారుతుంది, ఆ గాయాలను చూసుకుంటూ వస్తే కింద మాట రాశాడంట, నేను నీ కోసం ఎంత చేశాను, నువ్వు నా కోసం ఏం చేశాను అన్నాడు. ఆయనకి ఆ ధనవంతుడికి చాలా బలంగా అనిపించింది అన్నమాట. నా కోసం చచ్చిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడా, నా కోసం రక్తం చెందించిన ఒక వ్యక్తి ఉన్నాడా, నేను ఎంతకాలం నా సాటిస్ఫాక్షన్ కోసం ఏదో చేద్దామని చూశాను, నాకు ఏది కూడా తృప్తి అయిపోయింది, నా కోసం ఆయన చేసిన త్యాగానికి నేను ఏం చేయాలంటే నా డబ్బుతో నేను పరిచయం చేయాలని ప్రభు సేవకి అక్కడ సమర్పించుకున్నాడు. ప్రభు ఆత్మ తాకి. స్తోత్రం. నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు సంఘంలో ఉన్నావు, నీ పని ఏంటంటే, ఒక్కొక్కరు చెప్తారు నా కొరకు ప్రార్థన చేస్తా చెప్తారు, ఇంకొకరు చెప్తారు నా ఇంటి పని చేస్తున్నామని చెప్తారు, మా ఇంట్లో పని చేస్తున్నాం, ఇంకొకరు చెప్తారు ఇదిగో పరిచయం చేస్తున్నామని చెప్తారు. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? శక్తి ఉంది, కనీసం ఎక్కడ ప్రార్థన పెడితే వచ్చి ప్రార్థన చేస్తున్నావా? ఎక్కడ ప్రార్థన అని చెప్పి జేఎల్ఎం టీంలో పెడుతున్నప్పుడు కనీసం ఉపవాసం చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? కాಣಿకిస్తావా? నువ్వేం చేస్తావు దేవునికి? లేకపోతే నీ బలాన్ని ఉపయోగిస్తావా? ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి చర్చిలో దేవుని సాధనంగా ఉపయోగపడతావా? స్తోత్రం చెప్పండి.
అన్ని ప్రార్థనలు ఉపవాసం చేస్తావు, నువ్వేం చేస్తావు? నీకంటే ఒక కమిట్మెంట్ దేవుని కోసం ఉండాలి. ఆమేన్. అది జీవితకాలం కొనసాగును గాక.